నమస్కారం. కిరణ్ తను కట్టిస్తున్న సైట్కి వచ్చాడు. సైట్ ముందు కారు దిగి అడుగులు ముందుకు వేస్తున్నాడు. తన పక్కనున్న ఇంజనీర్లకు పని పురోగతిని వివరిస్తూ నడుస్తున్నాడు. ఇంతలో తోటి పని వాళ్లతో వెడుతున్న ఒక అమ్మాయిపై అతని దృష్టి అయిపోయింది. ఆమె అవునా కాదా అని ఆలోచనలో పడ్డాడు అతను. ఆమెను నిర్ధారించుకొని పిలిపించాడు. తర్వాత కలుస్తానని అందరినీ పంపించేశాడు. ఆమె వచ్చింది. కిరణ్ను చూడగానే పురివిప్పని నెమలే అయింది ఆమె మనసు. సార్ బాగున్నారా అని అడిగింది ఆమె. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు అతను. ఆమె ముఖం పున్నమి చంద్రుడే అయింది. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. ఆ తర్వాత మళ్ళీ ఆ నరకూపంలోకి వెళ్ళలేదు. కష్టపడి పనిచేయాలనుకున్నాను. ఇదిగో కూలి పనులకు వెళ్తున్నాను. నేను పెళ్లి కూడా చేసుకున్నాను సార్ అంటూ దూరంగా కనిపిస్తున్న వ్యక్తిని పిలిచింది. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. పద్మ నవ్వు ముఖంతో ఈయనే మా ఆయన అని పరిచయం చేసింది. కిరణ్ కూడా చాలా ఆనందంతో వెరీ గుడ్, ఈ అమ్మాయి మాకు కావాల్సిన అమ్మాయి, బాగా చూసుకోవాలి. మీ పెళ్ళికి నేను రాలేదు, ఇదిగో అంటూ 10,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. కాసేపు ఎవరినీ రావద్దని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు అతను. అతని మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది. ఆనాడు ఒక అవతారం, ఈనాడు కూలి అవతారం. రియల్లీ యు ఆర్ గ్రేట్ పద్మ, నా మాటను మన్నించినందుకు. ఆమెతో తను గడిపిన 2 ఏళ్ల నాటి రోజు కళ్ళ ముందు మెదిలింది తనకి. వాళ్ళ బైక్ నున్నటి తారు రోడ్డుపై సుకుమారంగా వెళ్తోంది. కిరణ్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక తను ఆనుకుని కూర్చుంది పద్మ. ఎవరైనా చూస్తే వాళ్ళు ప్రేమికులు అనుకోవచ్చు, భార్యాభర్తలు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఆ రెండూ కాదు. మరెవరై ఉంటారనుకుంటున్నారు కదూ? ఆమె పద్మ, కాల్ గర్ల్. అదేంటి కాల్ గర్ల్ ఏంటి, బైక్ మీద షికార్లేంటి అని ఆశ్చర్యపోవద్దు. గర్ల్ గర్ల్స్ చీకట్లోనే మెరిసే సీతాకోక చిలుకలు, 4 గోడల మధ్య అందాలను ఆరబోసే శృంగార దేవతలు. కానీ మగవాళ్లతో గడపడం వాళ్లకు ఉద్యోగం. వ్యభిచారం అనే పేరు పెట్టి వాళ్ళని అవమానిస్తారు కానీ వాళ్ళు మగవాడికి ఆనంద సోపానాలు. గుండెల మాటన గరళాన్ని దాచుకుంటూ మగవారికి అమృతాన్ని అందించే అభాగ్య సుందరులు. అలాంటి అభిప్రాయాలే ఉన్న కిరణ్ ఒక అమ్మాయితో గడపాలని అనుకున్నాడు. తనకిది మొదటిసారి కాబట్టి ఏదో హోటల్లో గది తీసుకోవడం, ఆతృతగా వచ్చిన పని అయిందనిపించుకోవడం అతనికి ఇష్టం లేదు. ఆమెకి అది రొటీనే కావచ్చు, కానీ తనకు ఒక మధుర క్షణాలు అందించిన తోడుతో గడపాలన్న ఆశతో అతని ప్రయాణం సాగుతోంది. రోజంతా ఆమెతో తిరగాలి, ఆమెతో మాట్లాడాలి. తను ఆనందిస్తూ తనకు కొత్త అనుభవాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో అతని శృంగారయాత్ర సాగుతోంది. శారీరకంగానే కాదు, మానసికంగానూ తనకు తృప్తినివ్వాలి, తను తృప్తి పొందాలి. టిఫిన్ చేద్దామా అని అడిగాడు అతను. సరే అందామే. కిరణ్ ఒక మంచి హోటల్ ముందు బైక్ ఆపాడు. వెళ్ళి కూర్చున్నారు. నీకేం కావాలో, నీకేది బాగా ఇష్టమో అదే తిందా అన్నాడు అతను. ఆ మాటకి ఆమె కళ్ళల్లో మెరుపు. మనసును తాకిన అతని మాటల ప్రతిబింబమే ఆ మెరుపు. ఆమె తనకిష్టమైన చెప్పింది. గుడ్ గర్ల్ అంటూ ఆర్డర్ ఇచ్చాడు. 10 నిమిషాల్లో వారు చెప్పిన పెసరటికి తుప్మా ఎదురుగా ఉంది. ఒకరినొకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ముగించారు, రుచికరమైన కాఫీ కొసమెరుపుతో. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు కిరణ్. మీ ఇష్టం అందామే. నోనో, ఈరోజు నీది, నీకు ఇష్టమైనవే నాకు ఇష్టం అన్నాడు కిరణ్. ఆమె తనకి ఇష్టమైన చెప్పింది. ఇస్కాన్ టెంపుల్, మంచి అభిరుచి అనుకున్నాడు. ఇద్దరూ బయలుదేరారు. ఆమె ముందు భాగం తన వీపుకు తాకుతోంది. ఆ స్పర్శకు అతని శరీరంలో వేడి పుట్టుకొస్తోంది. పైగా ఆమె చేతులు అతను నల్లుకున్నాయి. పర్వాలేదు కదా అని అడిగింది ఆమె. ఆ మాటకి కిరణ్ నవ్వి, డ్రైవింగ్ కష్టమేమో అంటూనే, లేదు లేదు తీయకు, ఇది నీకు ఇష్టం అంటే నాకు కూడా ఇష్టమే అనేసరికి ఆమె మరింత ముందుకు జరిగి అతను అతుక్కుపోయి, ఇలా నచ్చిన వాడితో వెళ్ళాలని ఎంత కోరికో అన్న ఆమె మాటల సందుల్లో దుఃఖాన్ని అతను గమనించకపోలేదు. నాకు ఇలాగే చచ్చిపోవాలనుంది. అతని వెనకాల తల అంచన్న ఆమె మాటలకి అతను కూడా చలించిపోయాడు. ఒక అమ్మాయి తీరని కోరిక తీర్చుతున్నందుకు మనసు ఆనందంతో నిండిపోయింది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారు. పరిసరాలన్నీ చూశారు. దైవ దర్శనం చేసుకుని మంచి ప్రదేశాన్ని చూసుకుని కూర్చున్నారు. ఇద్దరు కబుర్లలో పడ్డారు. ఆమె అతను చెయ్యి అందుకుని, ముద్దెట్టుకోనా అని అడిగింది. అన్నాడు అతను. ఆ తర్వాత ఇద్దరు బయలుదేరారు. అందమైన ప్రకృతి రోడ్డుకి ఇరువైపులా సందడి చేస్తున్న రోడ్పై సుదూరం ప్రయాణం చేసి ఒక హోటల్కి చేరుకున్నారు. కడుపారా భోజనం చేశారు.
ఎన్నో కబుర్లతో సాగిపోయింది వారి భోజనం. భోజనం అయ్యాక ఇప్పుడు మనం సినిమాకి వెళ్తున్నాం అంటూ ఖరీదైన మల్టీప్లెక్స్కి తీసుకెళ్ళాడు. ఆమె తను చేయి పట్టుకుని నడుస్తూ, ఇది కూడా నా కోరికే అందామె. ఓకే అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచాడు అతను. ఆమె తన చేయి అపురూపంగా పట్టుకుని తన పెదాల కాంచి ముద్దు పెట్టుకుంది. ఆమె ముద్దుకు అతను పరవశించిపోయాడు. నిజమైన ముద్దులో ఇంత మాధుర్యం ఉంటుందా అంది ఆశ్చర్యపోతూ. ఆమెకంతా కొత్తగా ఉంది. ఏదో ప్రేమలోకంలో విహరిస్తున్నట్టుగా ఉంది. అతని పక్కన కూర్చుని సినిమా చూసి పరవశించిపోయింది. ఏమే, బట్టలు తీ, నువ్వేమైనా పతివ్రతవా ఏంటే? నీ శరీరం ఈ పూట నా సొంతం, నొప్పి బాధ అంటూ మూడు పాడు చేయకు. ఇలాంటి మాటలు విన్న ఈ శరీరం ఇతని సహచర్యంతో పునీతమైందనుకుంది. ఇతనికి తన అందాలు విందు చేసి తన రుణం తీర్చుకోవాలన్న ఆతృత ఆమెలో పెరుగుతోంది. సినిమా అయింది. అక్కడ దగ్గరలోనే ఉన్న హోటల్లో భోజనం చేశారు. ఆ తర్వాత తను బుక్ చేసుకున్న హోటల్ గదికి చేరుకున్నారు. కిరణ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళు తృప్తిగా ఉన్నాయి, మెరుస్తున్నాయి. కిరణ్ స్నానం చేసి వచ్చాడు. బలిష్టమైన తెల్లగా నిగనిగలాడుతున్న అతని శరీరాన్ని చూసి మురిసిపోతోంది ఆమె. అంత అందమైన శరీరం, బలిష్టమైన శరీరం తనను చిత్తు చేయబోతోందని సంబరపడిపోతోంది. సమయం కరిగిపోకుండా కాలం స్తంభించిపోతే బాగుండని అనిపిస్తోంది. పద్మ కూడా స్నానం చేసి వచ్చింది. అర్ధనగ్నంగా ఉన్న ఆమె అందాలు దాగుడుమూతలాడుతున్నాయి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మొదటిసారిగా తన శరీరం స్పందిస్తోంది. తన మనసు కూడా అతని పొందుతో పులకరించాలని తపన పడుతోంది. ఈ అందాలు మీ సొంతం, నన్ను మీ దగ్గరికి తీసుకుని ఈ జన్మ సార్థకత చేయండి అంటూ అతన్ని ఆలింగనం చేసుకుంది పద్మ. ఆమె మీదున్న బట్టలు జారిపోయాయి. పాలరాతి శిల్పంలో ఉన్న ఆమె అందాలని కళ్ళతోనే జుర్రుకుంటూ ఆమెను గట్టిగా గుండెలో హత్తుకున్నాడు అతను. ఆమె లతలాతను అల్లుకుపోయింది. తన పెదాలను అతనికి అందించింది. ఆమె అధరామృతాలను జుర్రుకుంటూ ఆమె వక్షోజాలను అందుకున్నాడు. ఆమె తన్ను మైమర్చిపోతూ అన్ని విధాలు సహకరిస్తూ అతన్ని పరిపూర్ణంగా ఆనందపరిచింది. నకసిక పర్యంతో ఆమె అందాలను తన పెదవులతో పలకరించాడు అతను. అన్ని ముచ్చట్లు పూర్తయ్యాక ఆమెను కిరణ్ తన సొంతం చేసుకున్నాడు. ఆ రాత్రంతా శృంగార యాత్రలో ఆనందహేళి జరుపుకున్నారు. పద్మ అతన్ని పెనవేసుకుని, ఈ జన్మకు ఆనందంగా గడిపేయడానికి ఈరోజు చాలు నాకు. మీరు తాకిన ఈ శరీరం పవిత్రమైంది. ఇక ఈ ఉచ్చులోంచి బయటపడి గౌరవంగా బ్రతుకుతాను. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉంది, కానీ తప్పదు అంటూ వెళ్ళిపోతున్న ఆమెను ఆపి చెక్ బుక్ తీసి చెక్ అందిస్తూ, 4 రోజులకు సరిపడా డబ్బులు ఇస్తున్నాను, ఈ లోపల నిర్ణయం నీది అంటూ వెళ్ళిపోతున్న అతన్ని పద్మ గట్టిగా వాటేసుకుంది. అతను కూడా ఆమెను వాటేసుకున్నాడు. చివరిగా ఒక కోరిక అని అడిగింది ఆమె. ఏమిటి అని అడిగాడు అతను. చివరిగా అన్న ఆమె మాటలకు మురిసిపోతూ ఆమె పెదాలు అందుకున్నాడు అతను. ఆ తర్వాత కథ మామూలే. కిరణ్ గతం గుర్తొచ్చేసరికి చిన్నగా నవ్వుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు పద్మను మనసులోనే అభినందిస్తూ తన పనిలోకి దిగిపోయాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.